అల్వాల్ భూదేవి నగర్ లో గద్దర్ గుండె చప్పుడు శబ్దం కళాకారుల ఐక్యవేదిక బృందం పోస్టర్ను విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమలా గద్దర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6, 1997 నాడు గద్దర్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని దోషులు పట్టుకుని శిక్షించాలని కోరినా వారు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ భూదేవి నగర్ లో గద్దర్ గుండె చప్పుడు శబ్దం కళాకారుల ఐక్య బృందం పోస్టర్ను విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమలా గద్దర్, పాషం యాదగిరి, అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విమలా గద్దర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6, 1997 నాడు గద్దర్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై అన్ని ప్రభుత్వాలకు దోషులను పట్టుకోవాలని శిక్షించాలని విజ్ఞప్తి చేసినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించలేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 6న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటపై తూట శబ్దం కళాకారుల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పాషం యాదగిరి మాట్లాడుతూ 20 సంవత్సరాలు గడిచినా కూడా దోషులను పట్టుకుని శిక్షించలేకపోయిందని, ఈ ఘటనపై దోషుల్ని పట్టుకుని గుర్తించాలని ఆయన తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే పాటపై తూట కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చేరి విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వందనాలు. గద్దరన్నపై కాల్పులు జరిగి దాదాపు 20 సంవత్సరాలు జరుగుతుంది. ఏప్రిల్ 6 తారీఖున 1997లో అన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, సమస్య ఉందా అనేసి వచ్చిన దుండగులు ఆ సమస్య చెప్తూ మాట్లాడుతూ ఉంటే అక్క విమలక్క వచ్చి వాళ్ళకి నీళ్లు తేవడానికి ఛాయ్ పెట్టడానికి వెళ్ళింది. అంతలోపే ఆయన మీద కాల్పులు జరిపి పారిపోయిన దుండగులు ఇంతవరకు 20 సంవత్సరాలు అవుతున్నా అరెస్టులు కాలేదు, వాళ్ళ పేర్లు ప్రకటించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు మొదలుకొని ఈ రోజున్న కేసీఆర్ వారి వరకు కూడా వినతి పత్రాలు సమర్పించాం. ప్రతి సంవత్సరము అనేక కళా సంస్థలు శబ్దం కళాకారుల రచయితల ఐక్యవేదికగా ఏర్పడి మరి ప్రతి సంవత్సరము కళాకారులు ఈ ప్రజల నిరసన ప్రదర్శించినా గాని ఈ పాలకుల ముందు చెవిటివారి ముందు శంఖ ముదినట్టే కనిపిస్తా ఉన్నది. మరి గతంలో రోషయ్య గారు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు మరి తెలంగాణ రావడం వెంటనే కేసీఆర్ కూడా వినతి పత్రం సమర్పించాము. ఎందుకంటే ఒక 6 లక్షల కిలోమీటర్లు తెలంగాణ ఉద్యమం కోసం తిరిగిన గద్దరన్న పల్లె పల్లెన గుడిసెకు పోయేసి ప్రజలను చైతన్యవంతం చేసి మా వనరులు మాకు దక్కాలి, మా భూములు మాకు దక్కాలి, మా ఉద్యోగాలు మాకు దక్కాలని తెలంగాణ రావాలన్న ఉద్దేశంతో తిరిగిన ఆ వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా మేము మరి ఆశించాము. గద్దరన్నపై కాల్పులు జరిపి 20 సంవత్సరాలు కావస్తున్న మరి ఈ సిగ్గులేని ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దోషులను ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి ఎంఆర్పీఎస్ కళామండలి నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులంతా కలిసి పెద్ద ఎత్తున మరి ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఎక్కడెక్కడో పట్టుకున్న దొంగలను పట్టుకొచ్చి మరి వీళ్ళ దొంగలని చెప్తా ఉన్నారు. మరి గద్దరన్న ఏ పాపం చేసిండు, మరి ఎవరికి అన్యాయం చేసిండు, చంపడానికి ప్రయత్నించిండ్రు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దోషులను పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 19 కంప్లీట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతున్నది. తెలుగుదేశం గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఏ పార్టీ అందరికీ పోయి లెటర్ ఇచ్చినాను, వాళ్ళని దోషులు ఎవరిని పట్టండి అనేసి అని అందరికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చినా ఎవరు ఇప్పటిదాకా ఎవరిని పట్టలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంకు విభక్తి చేస్తారు ఏమని, వాళ్ళని 20 సంవత్సరాలు అవుతుంది. మీరన్నా కొంచెం దయచేసి మీరన్నా దోషులను బట్టి జనాలను చూపెట్టాలా అనేసి నేను విజ్ఞప్తి